బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. జనరల్గా మనం చూసేటువంటి దాంట్లో ఇవాళ బిజినెస్ అలా ఒకేసారి ఓవర్ నైట్లో హైప్ అవుతున్నాయి, మళ్ళీ వెంటనే పడిపోతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ బైజూస్ అని మాట్లాడుకోవచ్చు సార్. అవును సార్. ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల అది డెవలప్ అయింది, అట్ ద సేమ్ టైం ఎలా పడిపోయింది? ఎందుకంటే యాజ్ అ బిజినెస్ కోచ్ మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. చాలా మంది చేసేటువంటి తప్పులు అదే, బిజినెస్లో ఏది ఫాలో అవ్వాలో అది ఫాలో అవ్వరు. మాకు తెలుసులే కదా, మా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి అలా పెడితే అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాల్యూ పెరిగిన టైంకి తీరా కింద చూస్తే ఏం ఉండదు సార్. అంటే ఈవెన్ మనం అంటే ఇలా డైరెక్ట్గా మాట్లాడుకోవాలి అనుకుంటే సత్యం రామలింగరాజు గారితే కొన్ని కేస్ స్టడీస్ లాగా చూసుకోవచ్చు సార్. అవును అవును సార్. ఏ విధంగా ఉంటుంది, ఎలా పడిపోయింది అని. అంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే ఏం చేయాలో తెలియక పడిపోతూ ఉన్నారు. సో ఒక్కసారి ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఏం జరిగింది అనేది. సో బైజూస్ స్టోరీ ఏంటి అసలు? రైట్ సార్. ఇందులో నిజానికి మీరు అన్నట్టు బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఒక తక్కువ టైంలో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ ఐడియా అనతి కాలంలోనే 90,000 కోట్లు టర్నోవర్కి రీచ్ అయ్యి ఒక 10-12 కంపెనీలను అందులో మర్జ్ చేసి పాన్ ఇండియాలో చాలా సక్సెస్ఫుల్గా సేల్స్ చేస్తున్న బిజినెస్ ఒక ఓవర్ నైట్ దాని తప్పులు, వాళ్ళ ఆర్గనైజేషన్లో చేసిన తప్పులన్నీ బయటపడడం వల్ల మెల్లగా కింద పడింది. అయితే ఇందులో సొసైటీ పాయింట్ చూస్తే సార్, మీరు సక్సెస్ అయ్యారనుకోండి బాగా చప్పట్లు కొడతారు, మీరు కిందపడ్డారనుకోండి వాళ్ళకి సంబంధం లేకపోయినా మిమ్మల్ని తిడతారు. ఇదొక ఇంపాక్ట్. అయితే ఎందుకు బాధాకరమైన విషయం అన్నాను అంటే, ఒక బిజినెస్ మోడల్ డౌన్ అయింది. ఒక బిజినెస్ మోడల్ డౌన్ అయిందంటే అది ఏదో రకంగా కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. ఈవెన్ పేటిఎం కూడా ఇదే ప్రాబ్లం. అయితే ఈ మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్స్లో చాలామంది కన్సిడర్ చేయవలసిన పాయింట్ ఏంటంటే సార్, మీ అప్పు పెరుగుతుందా తగ్గుతుందా? ఈరోజు మీరు ఒక స్టార్టప్ మొదలుపెట్టారు సార్, నేనే మొదలుపెట్టాను. మీ దగ్గర ఒక 100 కోట్లు అప్పు తీసుకున్నాను నేను. ఈ ఏడాది ఈ 100 కోట్లతోటి ఇంకొక 50 కోట్లు జనరేట్ చేశాను, 150 కోట్లు అయింది. సో 100 కోట్లు అప్పు తీరింది అనుకుంటుంటే 50 కోట్లు ప్రాఫిట్లోకి వచ్చాను. కానీ మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ ఏం చేస్తున్నారంటే ఈ 100 ఖర్చు పెట్టేస్తున్నాయి. ఈ 100 పెట్టాం కదా, ఆల్రెడీ మాకు ఇంకోటి ఇన్వెస్ట్ వచ్చాడు, మీరు పెట్టండి అని ఇంకోటి దగ్గర 100 తీసుకుంటున్నాయి, ఇంకోటి దగ్గర 100 తీసుకుంటున్నాయి. ఇలా అప్పు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పు పెరగడం అనేది ఒక చోట లిమిట్ అవ్వట్లేదు. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ తెలియకపోతే ఏ స్టార్టప్ అయినా ఫెయిల్ అవుతుంది. ఈవెన్ స్విగ్గీ అయినా అంతే, జొమాటో అయినా అంతే, పేటిఎం అయినా అంతే, క్రెడ్పే అయినా అంతే. ఇవాళ ఇండియాలో మోర్ దెన్ 100 యూనికార్న్ స్టార్టప్స్ అన్నీ అప్పుల్లోనే ఉన్నాయి. మొహమాటం ఏమీ లేదు, అప్పుల్లోనే ఉన్నాయి. 20-30 మాత్రమే ప్రాఫిటబుల్గా ఉన్నాయి యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. ఇది బైజూస్ క్రాష్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అప్పు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. రెండో పాయింట్ నెంబర్ ఆఫ్ ఎక్విజిషన్స్, నెంబర్ ఆఫ్ మర్జింగ్స్. ఆల్మోస్ట్ 11 కంపెనీలు మర్జ్ చేసుకుంది సార్. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైట్ హ్యాట్ జూనియర్, వాడు 16,000 కోట్ల వాల్యుయేషన్లో ఉంటే 25,000 కోట్లకు కొన్నది సార్ ఒక కంపెనీని బైజూస్. ఎందుకు కొన్నది? కొనడం మంచి విషయమే, ఎందుకంటే మీ నియర్ బై కాంపిటీటర్ని అందరినీ కిల్ చేయడం అనేది బిజినెస్లో ఒక స్ట్రాటజీ. ఈ వైట్ హ్యాట్ జూనియర్, ఆకాష్ వీళ్ళందరూ నియర్ బై కాంపిటీటర్స్. వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లోనే ఉన్నారు. సో బైజూస్ ఏం చేసింది, వీళ్ళందరినీ పర్చేస్ చేసింది. మీరు 25 రూపాయలు పెట్టి లేదా ఒక 50 రూపాయలు పెట్టి ఒక టాయో స్నాకో కొన్నారు, రోడ్డు మీద పడిస్తే ఎలా ఉంటుందండి? 50 రూపాయలు వేస్ట్. అదే 1000 రూపాయల ఐటెం కొని రోడ్డు మీద పడిస్తే వేస్ట్. ఒక ఐఫోన్ కొన్నారు 1,00,000 రూపాయలు పెట్టి, కావాలని రోడ్డు మీద నేల మీద పడేశారు, మిస్ అవ్వలేదు, ఏదో కావాలి ఫోన్ వెళ్ళి విసిరేశారు. ఎలా ఉంటుంది మీకు? బైజూస్ చేసిన తప్పు అదే. 25,000 కోట్లకు ఒక కంపెనీని కొని అలా వదిలేసింది ఏం చేయకుండా. ఈ 25,000 కోట్లు ఎవరో సార్ డబ్బులు? ఇన్వెస్టర్వి. మరి వాడు క్వశ్చన్ చేస్తాడుగా, ఏం చేశారు మీరు బిజినెస్ అని? కంపెనీని కొని అయితే దాన్ని ప్రాఫిట్లోకి తీసుకురావాలి. జస్ట్ నీ కాంపిటీటర్ అని కొనేసినంత మాత్రం మీకు లాభాలు ఎక్కడొస్తాయి? సో అంటే అన్వాంటెడ్ ఎక్విజిషన్స్, అన్వాంటెడ్ మెర్జింగ్స్ చేసింది. కొన్ని వాంటెడే. ఇప్పుడు ఆకాష్ని బాగా రన్ చేశారు, కానీ వైట్ హ్యాట్ జూనియర్ని వదిలేశారు. అలా 11 కంపెనీలు కొన్నారు. అంటే అసలు వాళ్ళ దరిదాపుల్లో కాంపిటీటర్ లేకుండా చేసుకున్నారు. బాగుంది. మరి ఎక్వైర్ చేసిన బిజినెస్ని కూడా క్యాప్చర్ చేయాలి కదా. జస్ట్ వాడికి డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు కదా, వాళ్ళ కస్టమర్ని తీసుకోవాలి, ఆ ప్రోడక్ట్ని మళ్ళీ డెవలప్ చేయాలి, వీళ్ళు సేల్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం అంతా ఉంటుంది. అది చేయలేకపోయింది. ఇది రెండో తప్పు. మూడోది ఏంటంటే వాళ్ళ ఇనీషియల్ మోడల్ నుంచి డీవియేట్ అయిపోయారు. ఇనీషియల్ మోడల్ ఏంటి? ఇంటరాక్టివ్ లెర్నింగ్ సిస్టమ్.
బైజూస్ ఫస్ట్ యాడ్ షారుఖ్ ఖాన్తో కట్ చేసింది. షారుఖ్ ఖాన్తో కట్ చేస్తే పాన్ ఇండియాలో ఇదేం ఎడ్యుటెక్ కంపెనీ రా బాబు అనుకున్నారు. ఆ డిజైన్ కూడా అంత బాగుండేది. చిన్న పైథాగరస్ థియరం కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉండేది. A+B² ఫార్ములా కూడా చాలా చక్కగా ఉండేది. ఈవెన్ 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు 5 yearsకి ఒకేసారి సిలబస్ కరికులం పర్చేస్ చేసిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకు? చాలా బాగుండేది ఇంటరాక్టివ్ సిస్టమ్. బట్ రాను రాను ఏమైంది, కరికులం అప్డేట్ అవుతుంది బట్ ఇంటరాక్టివ్నెస్ అప్డేట్ అవ్వలేదు. అంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్టర్కి చూపించారో, ఏదైతే మార్కెట్కి చూపించారో దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు, డీవియేట్ అయిపోయారు. యూపీఎస్సీ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, సివిల్స్ ఇంకా అన్నిట్లోకి ఎంటర్ అయిపోయారు. ఫ్రాంచైజ్ వాళ్ళు చేసే బట్ పెద్ద మిస్టేక్. నిజానికి ఆ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ స్కూల్ సిలబస్ లేదా ఇంటర్మీడియట్ సిలబస్ అక్కడ వరకు ఉంచుకుంటే సరిపోయేది. అన్నిటిలోకి ఎక్స్పాండ్ అయిపోయి డీవియేషన్ అయిపోయింది. సో దీనివల్ల కూడా కస్టమర్స్ ఇష్టపడలేదు. 4వది ఏంటంటే సార్, రిటెన్షన్ ఆఫ్ ద కస్టమర్. ఈ ఏడాది నేను మీకు బైజూస్ పర్చేస్ చేశాను, నెక్స్ట్ ఇయర్ పర్చేస్ చేసేలాగా లేదు సిస్టమ్. కస్టమర్ రిటెన్షన్ లేదు. అంటే ఉన్న కస్టమర్ని కోల్పోగా కొత్త కస్టమర్ రాలేదు. ఈ రెండూ చేస్తే మీకు బిజినెస్ ఇన్కమ్, రెవెన్యూ ఆటోమేటిక్గా తగ్గుతుంది. 5వ పాయింట్ ఏంటంటే, చాలా వైలేషన్స్ చేశారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు, ట్యాక్సులు కట్టేటప్పుడు, పేమెంట్స్ కలెక్ట్ చేసేటప్పుడు చాలా వైలేషన్స్ వీళ్ళు తీసుకోవడం వల్ల గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకున్న విషయాన్ని. ఏదో 1-2 అంటే వదిలేస్తారు సార్. 1000 కోట్లు ట్యాక్సులు కట్టలేదంటే ఎవరు ఊరుకుంటారు? గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా దాన్ని ఆ విషయాన్ని కన్సిడర్ చేసి ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, ఇంత బైజూస్ మొత్తం ఓవరాల్ మోడల్కి ఈ కస్టమర్ని థ్రెటన్ చేసి సేల్స్ చేశారు అన్న టాక్ కూడా ఉంది. మీ పిల్లలు ఇది చేస్తేనే మీ పిల్లలండి, లేదంటే మీ కోర్స్ వర్కౌట్ అవుదండి, మీరు ఖచ్చితంగా 1 lakh పెట్టి కోర్స్ తీసుకోవాలండి. కస్టమర్స్కి ఉంది. రెండోది, ఎంప్లాయీస్ దగ్గర కూడా అదే ఛాలెంజ్ ఉంది. మనం చాలా వైరల్ అయిన వీడియోస్ చూసాం బైజూస్ ఎంప్లాయీస్. ఎందుకు? ఆ సేల్స్ ప్రెషర్ తట్టుకోలేపారు. ఇంకా ఎలా అయినా మీరు సేల్ చేయాలి, ఎలా అయినా ₹1,00,000కి ట్యాబ్ అమ్మాలి, 2 లక్షలకి కోర్స్ అమ్మి తీరాలని ఎంప్లాయీస్ ప్రెషర్ పెరిగింది. పేరెంట్స్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేశారనే న్యూస్ మనం చాలా చోట్ల చూసాం. సో ఈ కారణాలన్నీ కన్సిడర్ చేస్తే బైజూస్ అంత సక్సెస్ఫుల్ అయ్యి కూడా అలా డౌన్ఫాల్ అయ్యి వాళ్ళు 0 అవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే, మార్కెట్ సాచ్యురేట్ అయిపోయింది సార్. ఎడ్యుటెక్ ప్లాట్ఫాము అంతకు దాటి ఇంకెళ్ళదు. ఏ బిజినెస్కైనా ఒక సాచ్యురేషన్ పాయింట్ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఎవర్ గ్రీను 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మన బిజినెస్ నడిచేస్తుంది అనేది లేదు ఇవాళ. ఏ బిజినెస్కైనా ఒక సాచ్యురేషన్ పాయింట్ ఉంటుంది. లాక్డౌన్ వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఎందుకు? పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు, లైసెన్సులు కొన్నారు. లాక్డౌన్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. ఆ ఎల్ఈడి స్క్రీన్లు చూస్తే కొత్త జబ్బులు వస్తున్నాయని పేరెంట్స్ ఐడెంటిఫై చేశారు 24 గంటల బ్లూ స్క్రీన్ చూడడం వల్ల. అండ్ పిల్లలు పార్కుల్లో ఆడుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ ఇష్టపడుతున్నారు. ఆ స్క్రీన్ ఎడ్యుకేషన్ ఇంకా నచ్చట్లేదు. అంటే మీ బిజినెస్కి ఒక సాచ్యురేషన్ పాయింట్ వచ్చేసింది. బట్ ఈ సాచ్యురేషన్ పాయింట్ని ఐడెంటిఫై చేసుకుంటా నేను ఇక్కడ వరకు సేల్స్ చేస్తానన్న భ్రమలో ఉన్నప్పుడు కూడా బిజినెస్ దెబ్బతింటుంది. సాచ్యురేషన్ దాటిపోయింది, ఇంకా అంతకు మించి అవ్వదు వ్యాపారం. బట్ అలాంటప్పుడు మీరు సేల్స్ ఎలా పెంచుకోగలరు? ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, చాలా గవర్నమెంట్లతోటి టైఅప్స్. సో గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు ఇన్వాల్వ్ అవుతుందో మీకు తెలియకుండా మీరు కొన్ని ట్రాప్స్లో ఇరుక్కుంటారు. ఇందులో డౌట్ ఏమీ లేదు. కొన్ని స్టేట్ గవర్నమెంట్లకు లైసెన్స్లు ఇవ్వడం, పర్మిషన్లు ఇవ్వడం, బల్క్ సేల్స్ చేయడం, నాట్ ఓన్లీ ఎనీ పర్టికులర్ కాదు, పాన్ ఇండియాలో చాలా స్టేట్స్తో వీళ్ళు ఈ MOUs చేసుకున్నారు. దీనివల్ల కూడా కొంచెం, ఎందుకంటే గవర్నమెంట్ వెంటనే డబ్బులు పే చేయదు, వాళ్ళు ఉన్నప్పుడు విడతల వారీగా రిలీజ్ చేస్తారు ఫండ్స్. సో రిలీజ్ చేసే దాంట్లో మీ సేల్స్ తగ్గుతాయి. ఇటువంటి ఇష్యూని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్లు కనుక తీసుకుంటే బైజూస్ డౌన్ఫాల్ అవ్వడానికి ఇవి రీజన్స్. మెయిన్ మోడల్ నుంచి డీవియేట్ అయిపోయారు, అప్పు పెరిగిపోయింది, నెంబర్ ఆఫ్ ఎక్విజిషన్స్ ఎక్కువ చేశారు, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు, ఎంప్లాయీస్ ప్రెషర్ పెరిగింది, కస్టమర్స్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, బిజినెస్ తాలూకు సాచ్యురేషన్ మోడల్ బాగాలేదు, ఈ గవర్నెన్స్ మోడల్ బాగాలేదు, అండ్ పే చేయాల్సిన ట్యాక్స్లు కానీ లయబిలిటీస్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి, లీగల్ కంప్లైంట్స్, అండ్ ఇన్వెస్టర్స్తో చాలా గొడవలు అయ్యాయి. సో ఎప్పుడైతే మీకు ఇన్వెస్టర్స్తో గొడవ వెళ్ళినా ఖచ్చితంగా ఆపుతారు మీ ఫండ్స్ అన్నీ. ఈ కారణాలన్నీ కన్సిడర్ చేస్తే, ఏదో కర్ణుడి చావుకి 100 లక్ష కారణాలు అంటారు చూసారా, ఏదో ఒక్క కారణం వల్ల ఓవర్ నైట్ అయితే అవ్వలేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న తప్పులు ఒకేసారి బయటకు వచ్చాయి. మీరు చెప్తుంటే అవగాహనలోకి వచ్చే, అంటే బిజినెస్ ఒక అవగాహనలోకి వచ్చినంత ఇదిగా ఉంది. ఇట్స్ వెరీ డీటెయిలింగ్ సార్, వెరీ గుడ్ సబ్జెక్ట్, వెరీ గుడ్ నాలెడ్జ్. అయితే చాలామంది అనుకుంటుంటారు, నువ్వు కూర్చొని చెప్పినంత మాత్రాన అక్కడ ఏం జరిగిందో తెలుసా? ప్రాపర్
రీజన్స్ ఇవే. రైట్ సార్, రైట్. యాక్చువల్గా ఒక బిజినెస్ కోచ్ వచ్చి ఒక కంటెంట్ ఇలా అని చెప్పి చెప్తున్నారు అని అంటే ఏదో నోటికి వచ్చింది ఊరికే ఇది చెప్పరు. జనరల్గా చెప్తున్నాను సార్, అంటే మీ నాలెడ్జ్ మొత్తం చూసిన తర్వాత యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు బిజినెస్ పీపుల్. వాళ్ళు కూడా ఎలాగో నేను చెప్తాను చూడండి, ఫ్రాంచైజ్ మోడల్ బయటికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు. రైట్ సార్, రైట్. ఇన్స్టెంట్గా నాకేదో వచ్చేసిందని చెప్పేసి దాన్ని ఇంకొక లెవెల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళు. సాచురేషన్ లెవెల్ వచ్చేసిన తర్వాత రియాలిటీని గుర్తించకుండా నేను ఇంకొక లెవెల్లో తీసుకెళ్తాను అనుకునేటువంటి వాళ్ళు. అవును సార్. అండ్ కొంతమంది బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన రియాలిటీ అంతా యాక్సెప్ట్ చేయరు. మాకు తెలుసు కదా, మాకు ఒక డాక్టర్కి మాత్రమే తెలుసు బాడీలో ఏం జరుగుతుందనే దాని మీద. బయట నుంచి చూసి అండ్ మనం ఒక జనరల్ ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసినప్పుడు బాడీలో ఏది దెబ్బతింది, దేనివల్ల ఇదంతా అయిందనేటువంటి విషయం మనకి ఏ విధంగా అయితే తెలుస్తుంది, ఒక డాక్టర్కి ఏ విధంగా అయితే తెలుస్తూ ఉంటుందో, ఈవెన్ మనకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్ మనకు తెలిసినంత మాత్రం మనం ట్రీట్మెంట్ చేసుకోలేం కదా. ఇది అంతే. మీ బిజినెస్లో మీ కేస్ స్టడీ చూసిన దాన్ని బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దాన్ని డెవలప్ చేస్తాము అనేటువంటి విషయం ఒక బిజినెస్ కోచ్కి మాత్రమే తెలుస్తుంది. సో ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఆ డేటా బయటికి రాలేదు. రైట్ సార్. మీరు చెప్తుంటే నాకు ఒక్కొక్కటి కొన్నిసార్లు ఒక టైంలో భయం కూడా వేసింది మీరు మాట్లాడేటప్పుడు. ఓహో, అంత జరిగిపోయి అంత ఎందుకు అనిపిస్తుంది అని అంటే బిజినెస్ చేసేవాళ్ళకి క్లారిటీ డెఫినెట్గా ఉంటుంది. నాకు నేర్చుకున్న విషయాలే చాలా కనిపించాయి. నివే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, హ్యావ్ గుడ్ డే. రవి సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్. చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్తో పాటు ఆన్లైన్ క్లాస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు సార్ ఈ మంత్ ఏప్రిల్ 27, 28 ఆఫ్లైన్ హైదరాబాద్లోనే 2 days బిజినెస్ వర్క్షాప్ అండ్ స్టార్ట్అప్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు బిజినెస్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి తెలుసుకుందాం. మనం స్టార్ట్ చేయబోయే ముందు లక్షల రూపాయలు నష్టపోయేదానికన్నా ఒక 5,000, 10,000 పెట్టుకుంటే సబ్జెక్ట్ తెలుస్తుంది. ఈ గైడ్లైన్స్ మనకి ఏడాదంతా పనికి వస్తుంది అనుకుని ఎవరైనా సరే ఈ వర్క్షాప్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ కావాలంటే కమింగ్ వీక్ కనెక్ట్ చేస్తాం. ఆ డేట్స్ అవి చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మన టీం అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. అయితే ఎందుకు మెంటరింగ్, ఎందుకు లెర్నింగ్ అంటే సింపుల్. చూడండి, మిమ్మల్ని ఒక క్రికెట్ బ్యాట్ ఇచ్చి డైరెక్ట్గా గ్రౌండ్లో దించితే మీరు బ్యాటింగ్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది వికెట్ పడిపోకుండా? ఫ్లూక్లో కొట్టడం అంతే. ఫ్లూక్ సార్, బిజినెస్లో ఫ్లూక్ అనేది ఇంపాసిబుల్ సార్. అవును, చాలా రేర్ అది ఒక్కసారి అవుతుంది, అస్తమానం జరగదు. బట్ మీరు డైలీ కొంత ప్రాక్టీస్ చేసి 1 hour, 1.5 hour బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసి క్రికెట్ ఆడితే గ్రౌండ్లో మీ పెర్ఫార్మెన్స్ వేరేగా ఉంటుంది. బిజినెస్ కూడా అంతే. కొన్ని ఫండమెంటల్స్ ఒక 30 or 50 ముందు అసలు ఏంటి అన్న ఫండమెంటల్స్ తెలుసుకుంటే మీరు ముందు వెళ్ళబోయేటప్పుడు బిజినెస్ క్లియర్గా ఉంటుంది. అది ఏది తెలియకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను పెట్టేస్తా, లేదా లోన్ తీసుకొచ్చి వ్యాపారం చేసేస్తా, సేల్స్ ఎలా చేయాలో తెలియనప్పుడు ఏ మోడల్ కూడా క్లిక్ అవుతుంది. సో బేసిక్ ట్రైనింగ్ ఏ బిజినెస్ పర్సన్కైనా, కొత్తగా స్టార్ట్ చేయబోయే వాళ్ళకైనా, ఆల్రెడీ పెట్టిన వాళ్ళకైనా మీకు తెలియని ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. అవి తెలుసుకోవడం చాలా మంచిది. అందుకోసమే ఎవ్రీ మంత్ ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అటెండ్ అవ్వచ్చు. 27th, 28th ఏప్రిల్ ఉంటుంది. ఫర్దర్గా ఏ విధంగా ఉంటుందండి సార్? వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ మోడల్స్ ఏంటి, వాళ్ళకి లోన్స్ ఏమైనా అవసరం అవుతాయా, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరం అవుతాయా, వేరే వాళ్ళతో జాయింట్ పార్ట్నర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఉన్న బిజినెస్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ ప్రతి స్టెప్లో, ఎందుకంటే ఇది కేస్ టు కేస్ వేరియబుల్గా ఉంటుంది, ఏ ఇద్దరికి ఒక ఫార్ములా పనికిరాదు. అలా వాళ్ళ మోడల్ని బట్టి మనం ఒక అనాలిసిస్కి వచ్చి ఏ సర్వీస్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నదాన్ని మనం ఒక రూట్ మ్యాప్ కింద డిజైన్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా వాళ్ళ బిజినెస్కి మనం 100% సపోర్ట్ చేయొచ్చు. ఓకే, సర్వీసెస్ ఇన్ ద సెన్స్ ఇది బ్రాండింగ్, సేల్స్ ఎలా చేయాలి, లీడ్ జనరేషన్ ఎలా చేయాలి అనేటువంటిది మీరు కొలాబరేట్ కూడా వెళ్ళే అవకాశం ఉండేలాగా, అంటే ఆ సర్వీసెస్ కూడా సుధీర్ వర్మ గారి దగ్గర ఉంటుంది, అంతే కదా సార్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి కావాల్సినటువంటిది ఒకవేళ వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలి సార్. సింపుల్ పాయింట్లో చెప్దాం, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి ఏవీ తెలియవు, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇద్దాం, పని వాళ్ళు చేస్తే సరిపోద్ది. మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేలాగా చూసుకుంటారు. సో ఈ ఏప్రిల్ 27th, 28th క్లాస్కి అటెండ్ అయ్యి దాని తర్వాత కూడా మీకు సర్వీసెస్ కావాలనుకుంటే ఆ విధంగా కూడా మీకు అవకాశం ఉంది, మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే క్లాస్కి బుక్ చేసుకోవచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోండి. అండ్ లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సుధీర్ వర్మ గారి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.